సో ఎప్పటి నుంచి మీరు మ్యూజిక్ పిల్లలకి నేర్పిస్తున్నారు? మేము చిక్కబళ్ళాపూర్ క్యాంపస్ బెంగళూరు నుంచి ఇక్కడికి పోస్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ నుంచి ఇక్కడ నేను నేర్పిస్తున్నాను. ఓకే. సో కంప్లీట్ మీరు మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటారా? పొద్దున్న from 6 o'clock it start. From 4 o'clock they will start their rehears. And then 6 o'clock I will start them teaching. Basics నుంచి వాళ్ళకి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తున్నాను. ఓకే. అంటే మ్యూజిక్లో టచ్ లేని వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా శృతి కూడా ఇంకా రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓంకారం నుంచి అన్ని ప్రాక్టీసెస్ ఇచ్చి చాలా వాళ్ళకి లైఫ్లో మ్యూజిక్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆడిషన్స్ చేసి వాళ్ళని మ్యూజిక్ గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఓకే. సో మీరు ఇక్కడే చదువుకున్నారా లేకపోతే? ఇక్కడే చదువుకున్నాను. 8th స్టాండర్డ్ నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను. ఓకే. 8th స్టాండర్డ్ నుంచి ఇక్కడే చదువుకొని ఇక్కడే మళ్ళీ సేవ చేస్తున్నారు. నేను కూడా నేర్చుకున్న మ్యూజిక్ ఇదే ఇన్స్టిట్యూషన్లో. ఓహో, నైస్. ఓకే. సో ఎప్పుడెప్పుడే ఉంటాయండి క్లాసెస్ మీకు ఇక్కడ? మ్యూజిక్ కానీ మార్నింగ్ ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్ కాబట్టి పొద్దున్న 6 నుంచి 7 వరకు చేస్తాను. ఫెస్టివల్స్కి దానికి దీనికి పాటలు నేర్చుకోవాలి. మళ్ళీ మన సద్గురు ఫౌండర్ వస్తారు కాబట్టి ఫౌండర్ విజిట్కే కానీ గెస్ట్ విజిట్స్కే కానీ కొంచెం సాంగ్స్, మళ్ళీ అన్నమాచార్య జయంతి వస్తే, పురంధరదాస ఆరాధన వస్తే వాళ్ళకి ఏ కీర్తనలు కావాలి అవన్నీ నేర్పిస్తూ ఉంటాము. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క మ్యూజిక్ స్టూడెంట్ని, మ్యూజిక్ ఆస్పిరెంట్ని నాలాగా ఉంచారు. సో మేమేం చేస్తామంటే అన్ని స్టూడెంట్స్కి కొంచెమైనా మ్యూజిక్ రావాలి, ఒక డ్రాప్ అయినా వాళ్ళ అది మ్యూజిక్ అనే సాగరంలో ఒక డ్రాప్ అయినా వాళ్ళు టేస్ట్ చేయాలి అని వాళ్ళకి చిన్న సరళి వరుసలు, రాగాలు అవన్నీ నేర్పిస్తుంటాం. మంచిగా నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తించడానికి కోసం సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. డిప్లొమా కోర్సెస్ చేసి ఎగ్జామ్ రాస్తే శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో వాళ్ళకి డిప్లొమా కోర్స్ కూడా వస్తుంది. ఓకే. అండ్ వోకల్ కాకుండా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పిస్తారు ఇక్కడ? హార్మోనియం నేర్పిస్తున్నాను ఇప్పటికి. నెక్స్ట్ మృదంగం కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆన్లైన్లో వీణ కూడా స్టార్ట్ చేస్తాము ఇప్పటికే. తబలా కూడా ఒకసారి వస్తారు వాళ్ళు, విజిటింగ్ ఫ్యాకల్టీ వచ్చి నేర్పిస్తూ ఉంటారండి.